ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులు చూసి భయపడుతూ ఉన్నప్పుడు అక్కడున్న సేవకుడైన సమూయేలు వాళ్ళని బలపరుస్తున్నాడని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విని ఈ మాటలు అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే దేవుని మాటలు షేర్ చేయటం ద్వారా అనేక ఆత్మల రక్షణలో మీరు కూడా పాలిభాగస్తులవుతారు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు, అక్కడ ఫిలిష్తీయులు భయపడుతున్నారని గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మన కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు మనవి చేసిరి. ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, సమూయేలుని ప్రవక్త ప్లస్ న్యాయాధిపతి కూడా ఆయన. అయితే సమూయేలు ఏం చేస్తున్నాడంటే, ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించుటకు మనము ప్రార్థన చేయుట మానవద్దని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ ఇక్కడ ఏం చేయాలంటే ప్రార్థన మానకూడదు. ఈ రోజున సేవకుడు అదే చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఒక మాట ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతున్నారు, ఫిలిష్తీయుల చేతుల్లో మనం రక్షించుటకు మన కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దు. ఈ రోజున టాపిక్ ఏంటంటే ప్రార్థన చేయుట మానవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన చేయుట మానవద్దు. ఎందుకని దేవుని వాక్యము ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున చాలామంది చిన్న కష్టం వచ్చిందంటే చాలు ప్రార్థన మానేస్తున్నారు. చిన్న ఇబ్బంది వచ్చిందంటే చాలు దేవునికి విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు కష్టకాలంలో దేవుడు గుర్తుకొస్తున్నాడు, కానీ ఆనందంలో దేవుడు గుర్తుకు రావట్లే వాళ్ళకి. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలన్న మనసు వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేనికి లోబడిపోతున్నారంటే, దేవుని కన్నా లోక సంతోషాలకు లోబడిపోతున్నారు, లోకములో ఉన్న ప్రేమలకు లోబడిపోతున్నారు, లోకములో ఉన్న ఆలోచనలకు లోబడిపోతున్నారు, లోకములో ఉన్న తలంపులకు లోబడిపోతున్నారు. అందుకే వాళ్ళు అందులో ఆనందపడుతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే వీళ్ళందరూ, దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళే, దేవుని పాటలు పాడుతున్న వాళ్ళే. కానీ ఈ రోజున ఏమైపోతున్నారంటే, దేవుడి కంటే ఎక్కువగా లోకానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వేసుకునే వస్త్రమును కానించి, తినే ఆహారము కానించి ప్రతిదీ లగ్జరీ బ్రతుకు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిదీ దేవుని విడిచిపెట్టి, దేవుడి సమయాన్ని విడిచిపెట్టి వీరు ఎక్కువగా లగ్జరీ బ్రతుకు కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యములు అదే. అందుకే మనం ఏం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థనలో నిర్లక్ష్యం. ఏం చేస్తున్నాము? ప్రార్థనలో నిర్లక్ష్యం. దేవుడికి ఏ మాత్రం సమయం ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం ఒక ప్రార్థన, మన ఇంట్లో ఒక టీవీ కావాలనుకుంటే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. దేవా మాకు టీవీ కావాలయ్యా, మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాం. అందరికీ టీవీలు ఉన్నాయి, మాకు కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? అదే టీవీకి నువ్వు లోబడిపోతున్నావు. అదే యొక్క ఫోన్లకు, అలాగే ఫోన్ లేదని నువ్వు ప్రార్థన చేశావు, దేవుడు ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. కానీ ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావు? దేవుడి సమయాన్ని దొంగిలించేస్తున్నావు. ఏం చేస్తున్నావు?
దేవుడు సమయాన్ని దొంగిలించేస్తున్నావు నువ్వు. దేవుడు నీకు 24 గంటలు ఇస్తా ఉంటే 1 గంట కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. ఉదయాన్నే లేచి 1 అరగంట దేవుడికి ప్రార్థన చేయలేకపోతున్నావు. రాత్రి నువ్వు వెళ్ళి క్షేమకరమైన ప్రయాణాలు ఇస్తూ ఉండి నీకు కుటుంబంతో సహా తోడుగా ఉంటున్న దేవుడికి 1 అరగంట దేవుని స్తుతించలేకపోతున్నావు. అరగంట దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నావు. రోజుకి 1 గంట ఇస్తే చాలు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఎప్పుడు చెప్పాడు యేసయ్య? ఆయన ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు అక్కడ పేతురుతో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే. ఈరోజు నువ్వు శోధనలో ప్రవేశిస్తున్నావు కాబట్టి నీలో భయం ఏర్పడుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో నీలో విశ్వాసం రెట్టింపు అవుతుంది, నీలో బలం రెట్టింపు అవుతుంది. అప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ శోధన వచ్చినా నువ్వు దేవునితో గడిపే కొద్దీ ఆ సమస్యలు నీకు చిన్నగా కనపడతాయి. ఎలా కనపడతాయి? చిన్నగా కనపడతాయి. మన ఆకాశంలో ఒక నక్షత్రము చూడగానే అది చాలా పెద్దది, చాలా పెద్దది, భూమి కన్నా చాలా పెద్దది. కానీ మన చేతిలో ఎలా కనపడుతుందంటే చిన్నవిగా కనపడతాయి. మనం అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే ఆకాశం వైపు చూసి ఇదిగో ఈ నక్షత్రాన్ని నాది అని లాక్కుంటాం, ఊరికే ఇలా ఆడుతూ ఉంటాం. అంటే నీ చేతికి అందినట్టు కనపడతా ఉంటుంది. కానీ అక్కడ అది ఎంతదే? చాలా పెద్దది. ఎంతదే? చాలా పెద్దది. భూమి అంత ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం. కానీ మన చేతికి ఎలా కనపడుతుందంటే చిన్నగా కనపడగానే ఆకాశం వైపు చేయి, ఇదిగో నా నక్షత్రం అని నువ్వు చేత్తో పట్టుకోవడానికి. అంటే నీ సమస్యలు కూడా చిన్నవైపోతాయి దేవుని దృష్టిలో. ఏమైపోతాయి? నీ సమస్యలు కూడా చిన్నవైపోతాయి. నువ్వు ఎప్పుడైతే దేవుడితో గడుపుతూ ఉంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటావో అప్పుడు నీ ఆత్మ బలపడిపోతుంది. ఇక ఏ సమస్య వచ్చినా భయపడవేక. ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు చూసి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? కేవలం ఎందుకు భయపడుతున్నారు? కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. ఎలా? ఇశ్రాయేలు ప్రజలు మందసము వెళ్ళిపోయింది, ఈ ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయింది. కారణము ఈ ఫిలిష్తీయులు బలం కలిగిన వారు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు, ఈ ఫిలిష్తీయులు ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ దేవునికి భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? వీళ్ళు అన్యులు. వీళ్ళు దేవుని శక్తిని రుచి చూశారు వీళ్ళు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు. నీ దగ్గరకు దురాత్మలే రాని, చీకటి శక్తులే రాని, భయపడద్దు. నీ చుట్టూ అనేకమైన వలయాలు సృష్టించి భయపడద్దు. ఎందుకంటే నువ్వు భయపడకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. అందుకే ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు అంటున్నాడు, మానవద్దు. సమస్య పెద్దదే, సమస్యలు చాలా పెద్దగా కనపడతాయి. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఇవి ఎలా కనపడతాయి అంటే చాలా చిన్నవిగా కనపడతాయి. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ, వాక్యాన్ని ధ్యానించే కొద్దీ యోబు పడిన శ్రమలు ఎలా కనపడతాయి మనకి? యోబుతో పోల్చుకుంటే మన శ్రమలు చాలా చిన్నవి. యేసయ్య పడిన శ్రమల్లో మన శ్రమలు చాలా చిన్నవి. అప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, యేసయ్య పడిన శ్రమ మనకు లేదు కదా అని. అప్పుడు నువ్వు ఆనందపడతావు. ఎలా ఆనందపడతావు? వాక్యము ద్వారా. అందుకే దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము దేవుడిని చేతికి ఇచ్చాడంటే ఏదో షోకేస్ కోసం కాదు. ఆ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే నీలో భయాలు పోతాయి. పరిశుద్ధ గ్రంథంలో 366 రోజులు భయపడకూడదని లేఖనంలో రాయబడి ఉన్నాయి. ఆది కాండము కానించి ప్రకటన గ్రంథం వరకు దేవుని పిల్లలైన వారు భయపడకూడదు అని ఎన్నిసార్లు రాయబడి ఉంది? 366. అంటే మ్యాక్సిమం ఎలా చెప్పాలంటే 1 సంవత్సరము. ఈ సంవత్సరం అంతా నువ్వు భయపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఎలా భయపడుతున్నావంటే, ఈరోజు చిన్న సమస్య, అప్పుల సమస్య వచ్చిందా భయపడిపోతున్నావు, చిన్న కష్టాలు వచ్చినాయి అంటే భయపడిపోతున్నావు. అందుకే ఏమంటున్నాడు చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ భయం పోతుంది. ఏం పోతుంది? అందుకే సమూయేలు ప్రవక్త అంటున్నాడు, మన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. ఏం చేసేవాడు? మనం చేసిన తప్పులను క్షమించేవాడు ఆయన.
ఈ రాత్రి కాల సమయంలో మీరు తప్పులు చేస్తున్నారని బాధతో ఉన్నారేమో, కానీ మా దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. కానీ క్షమించినా కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తావంటే దేవుడు మళ్ళీ మళ్ళీ క్షమించాడు నేను. 1, 2, 3, 4 సార్లు చూస్తూ ఉంటాడు, అయినా మారలేదా శిక్ష తప్పదు. సాధారణంగా మన పిల్లలైనా సరే 1, 2 సార్లు చెప్తూ ఉంటాం, వినకపోతే ఏం చేస్తాము? వాళ్ళకి బెత్తం వాడి సరిచేయాలని ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా అంతే, ముందుగా ప్రేమగా చెప్తాడు, తర్వాత కొంత గద్దిస్తాడు. అయినా నువ్వు అదే పని చేస్తావు, నేను ఇదే పాపం చేస్తాను, ఇదే దొంగతనం చేస్తా, ఇదే వ్యభిచారం చేస్తా, ఇలాగే ఉంటా, అందరినీ దోచుకుంటా, ఇలాగే జీవిస్తానంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే బెత్తం వాడతాడు. ఖచ్చితంగా రోగం అనే బెత్తం వాడచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితులనే బెత్తం వాడచ్చు, ఏదైనా వాడతాడు దేవుడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మనము ప్రార్థన చేయటం మానవద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో, నాతో, అందరితో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రార్థన మానవద్దు. ఈ రోజున చిన్న సమస్య వచ్చిందంటే చాలు దేవుడి మీద అలిగేస్తూ ఉంటారు. చిన్న ఇబ్బంది వచ్చిందంటే మీ దేవుడు ఏమీ వింటలేదా అని మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మాటలు వినేసి నిజమే కదా, నెల రోజులు ప్రార్థన చేస్తున్నావు, అయినా దేవుడు తగిన సమయంలో నీకు సమాధానం ఇస్తాడు. అబ్రహాముకి ఎమ్మటే సమాధానం ఇచ్చాడా? 25 సంవత్సరాలను పరీక్షించాడు. యాకోబుకు ఎమ్మటే సమాధానం ఇచ్చాడా? కొన్నాళ్ళను తన పాపాలను ఒప్పుకునేంత వరకు, తను చేసిన తప్పును సరిదిద్దుకునేంత వరకు. ఎప్పుడైతే యాకోబు తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అలాగే యాకోబు కూడా ఒకరోజు ఎవరి చేతిలో మోసపోయాడు? తన మామ చేతిలో మోసపోయాడు. అంటే తగిన సమయంలో దేవుడు శిక్షిస్తాడు, కానీ తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. నువ్వు తప్పులు చేస్తూ ఉంటే చూసే దేవుడు కాదు ఆయన, నీ తప్పును సరిదిద్దేవాడు ఆయన. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు వలె ఇలాంటి సేవకులు మనకు కావాలా. నువ్వు కృంగిపోతున్నప్పుడు ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని ఏలెత్తి చూపేవాళ్ళకి కాదు ఈరోజు కావాల్సింది. భయపడకండి, ప్రార్థన చేయండి. సాతాను చేతుల నుండి విడిపించే దేవుడు మనకున్నాడని ప్రార్థన చేయండి అని చెప్పేవాడే కావాలి ఈ రోజున సేవకులు. కొంతమంది సేవకులు కొంతమంది ఏమైనా తప్పు చేస్తే దాన్ని ఏమంటారంటే వాళ్ళని కృంగదీసేస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి వాడికి అది సమూయేలు ఎలా చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు, బలహీనపరచట్ల. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే, ఎవరైనా సరే ప్రార్థన మానొద్దు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రార్థన మానొద్దు. సమూయేలు మనవి చేసి ఏం చేస్తాడు? మనవి చేస్తున్నాడు, బ్రతిల్లాడుతున్నాడు. చెప్పడమే కాదు, బ్రతిల్లాడుతాడు. అమ్మా ప్రార్థన చేయడం మానవద్దు. ఈరోజు కొంతమంది సేవకులు చెప్తూ ఉంటారు, అమ్మా ఉదయాన్నే దేవుని ప్రార్థన చేయండి, రాత్రి ప్రార్థన చేయండి, మధ్యాహ్నం ప్రార్థన చేయండి, నీ భర్త కోసం ప్రార్థన చేయండి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కానీ మనం వినం. అందుకే నీలో భయాలు ఎక్కువైపోతున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన మానవద్దు. ప్రార్థన మానవద్దని దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతుంది ఒక్కటే, ప్రార్థన మానవద్దు. సమయము కొద్ది దినాలే ఉన్నాయి, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడే మనం సరి చేసుకోవాలా. మన పాపాలు, మన ప్రాయశ్చిత్తము చేసుకునే సమయం దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడు. రేపన్నది మనకు లేదు. కనుక ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, మానొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవునితో ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. నీకున్న సమస్యలు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు. అదే నా తండ్రి దగ్గర, పాదాల దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే దానికి విలువ ఉంది. నీ బ్రతుకు మారిపోతుంది. నీవు ఎంత కన్నీరు కార్చావో ఆ కన్నీరంతా లెక్కించి ఒక విలువైన బహుమానం ఇచ్చే తండ్రి మన తండ్రి.
ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన మానవద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా, రోగమే వచ్చినా, వ్యాధే వచ్చినా, కష్టమే వచ్చినా, ఒకవేళ నువ్వు మరణ పలక మీద పడుకుని ఉంటే, ఒకవేళ నీకు ఆరోగ్యం బాగోక నువ్వు ఏ మంచం మీద పడుకుని అక్కడే ప్రార్థన చేయి. లేదా నువ్వు ఉద్యోగంలో నీకు కష్టాలు ఏర్పడతా ఉంటే అక్కడే ప్రార్థన చేయి. ఎక్కడైనా సరే ప్రార్థన మానద్దు. నీ ఇంటిలో నువ్వు పడుకునేటప్పుడు దేవునితో నీ బాధలనే అప్పచెప్పు. ఈరోజు నువ్వు ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని సమస్యలు పడ్డావో దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చు. రేపు ఉదయానికల్లా నూతనమైన హృదయం వచ్చేస్తుంది నీకు. నూతనమైన ధైర్యం ఇచ్చేస్తాడు నా దేవుడు. వాక్యాన్ని ధ్యానించు. నిరంతరం వాక్యము ధ్యానిస్తూ కన్నీరు కారుస్తూ దేవుని యందు పాదాల చెంత నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాత్రి కల్లా నీ జీవితం మార్చేయగలిగింది దేవుడు. నువ్వు నిజముగా మొరపెడితే నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు పూర్ణ హృదయముతో, నువ్వు పూర్ణ ఆత్మతో నీ దేవుడితో నువ్వు కలిస్తే నూతన బలం వస్తుంది. ఇక సాతాను సమూహం కాదు కదా, సాతాను వచ్చినా ఓడిపోతాడు. కనుక ఈ రాత్రి నువ్వు దేవుడు చెప్తున్న మాట, నిర్లక్ష్యం చేయక నీ హృదయంలో దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఎన్ని సమస్యలు వచ్చినా అప్పుడు నీ హృదయం ఆనందముతో ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ప్రార్థన చేయటం మానక ప్రార్థన చేసిన వారు, విసుకగా ప్రార్థన చేసిన వారు కోకొల్లలో ఏమయ్యారు? అద్భుతమైన సాక్ష్యాలుగా మార్చబడుతుంది. ఈ రోజున ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది ఇదిగో నా దేవుడు నా పట్ల కార్యం చేశాడు. మరి నీ పట్ల ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు. దేవుని ఎరగని వారు ఈ రోజున దేవుడికి దగ్గర అవుతుంటే ఫిలిష్తీయులు భయపడుతున్నారు, శత్రు సమూహం భయపడుతుంది, ఇశ్రాయేలు కూడా భయపడుతున్నారు. కానీ ఎందుకు భయపడుతున్నారు ఫిలిష్తీయులు? వీళ్ళు దేవుడు వీళ్ళ దగ్గరకు వెళ్తే బలవంతులైపోతారు అనే భయం ఏర్పడింది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేస్తే నువ్వు తప్పు చేసినందుకు దేవుడు తప్పి వెళ్ళినా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తావో ఏం చేస్తాడంటే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకునే దేవుడు మన దేవుడు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవుని నిత్యము స్తుతించు, నిత్యము ప్రార్థన చేయి, మానక ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల విజయాలు కలిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రతి ఒక్కరు ప్రార్థన మానకండి. ప్రభు పేరిట అందరికీ మనం చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఉన్నవారు, ఎవరైనా యూట్యూబ్లో ఉంటున్నవారు, అందరూ చూస్తున్నవారు, ఏ ఒక్కరు ప్రార్థన మానకండి. ఇది నూతన సంవత్సరములో నీవు తీర్మానం చేసుకున్న గొప్ప భాగ్యం ఇది. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నమాట, నిర్లక్ష్యం చేయక మీ హృదయంలో ఉంచుకొని మీ కుటుంబం అంతటా, నీ బిడ్డలంతటా ప్రార్థన నడవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.